తురకపాలెం. అంతు చిక్కని మరణాలు అక్కడ కలవరం రేపుతున్నాయి. గడిచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు. వారంతా క్రిస్టియన్సే అని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో అసలు ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికి ఏమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దుస్థితికి కారణం బోడ్రాయి అని కొందరు అంటున్నారు. కాదు దుష్ట శక్తులు అని మరికొందరు అంటున్నారు. అయితే ఇవేమీ కాదు, దానికి బ్యాక్టీరియాలే కారణం అంటున్నారు వైద్యులు. అయితే మరోవైపు అసలు విషయం తెలిసి వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. సైన్స్ కే సవాలు విసిరేలా వరుస మరణాల వెనుక మరో కారణం ఉన్నట్టు తేలింది. ఇంతకు ఇది ఎక్కడ జరుగుతుంది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 5 నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు అక్కడ మృతి చెందడం పెద్ద కలకలం రేపింది. ఇక ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబు సైతం సమీక్షించడం, పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పడంతో అసలేం జరగబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ గ్రామంలో అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా చతికిలబడిపోవడం, ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే మట్టి మనుషులు మామూలు జ్వరాలకే చిక్కి చతికిలబడిపోతున్నారు. ఆసుపత్రులు పాలవుతున్నారు. అక్కడ చికిత్స పొందుతూ అకాలంగా మరణిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న వారు శవమై తిరిగి వస్తున్నారు. ఒకవేళ దవాఖానా నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినా కొంతకాలానికి అనంత లోకల్కు వెళ్తున్నారు. ఇది గుంటూరుకు కూతబెట్ట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల దుస్థితి. 2 నెలలుగా కారణం తెలియకుండా 30 మంది మరణించడంతో గ్రామంలో భయం నెలకొంది. అయితే దీనిపై వైద్యులు పరీక్షలు నిర్వహించగా హెల్త్ రిపోర్టులు కూడా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటని ఎవరిని అడిగినా అందరి చూపు బోడ్రాయి మీదనే ఉంటుంది. గ్రామానికి దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు జరగడంతోనే అరిష్టం జరుగుతోందని ఊరి పెద్దలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మూఢనమ్మకాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. గ్రామానికి దుష్టశక్తులు వచ్చాయి, పొలిమేరల్లో కాచుకుని కూర్చున్నాయని, సమయం చూసి కాటేస్తున్నాయని ప్రచారం చేయడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీన్ని నివారించాలంటే శాంతి పూజలు చేయాలని కొందరు, హోమం చేయాలని మరికొందరు, ఇలా ఎవరికి తోచింది వారు చెప్తూనే ఉన్నారు. దీంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భయంతో జనాలు బయటికి రాక ఆరు బయట మనిషి జాడ లేకుండా పోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లిళ్లు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా కారణం ఏంటి అని మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడిస్ అనే బ్యాక్టీరియానే కారణమని వైద్యాధికారులు చెప్పారు. కానీ అది నిజం కాదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇలా వారం రోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో తెరపడింది. తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించడంతో పాటు రిపోర్టులన్నీ పరీక్షించారు. అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బోడ్రాయి కాదని, మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. గ్రామాన్ని బ్యాక్టీరియా పట్టి పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలటానికి ఓ కారణమని ఆరోగ్య శాఖ మంత్రి తేల్చారు. అయితే ఈ మిస్టరీ మరణాల గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని సైతం నియమించారు. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దని చెప్తూనే ఇదేదో అరుదైన వ్యాధి అని తేల్చారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వడిగిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బోడ్రాయి కాదు, దుష్టశక్తులు లేవు, త్వరలోనే మరణాలకు కారణాలేంటో తెలుస్తాయని స్పష్టం చేశారు. తురకపాలెం. అంతు చిక్కని మరణాలు అక్కడ కలవరం రేపుతున్నాయి. గడిచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు. వారంతా క్రిస్టియన్సే అని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో అసలు ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికి ఏమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దుస్థితికి కారణం బోడ్రాయి అని కొందరు అంటున్నారు. కాదు దుష్ట శక్తులు అని మరికొందరు అంటున్నారు. అయితే ఇవేమీ కాదు, దానికి బ్యాక్టీరియాలే కారణం అంటున్నారు వైద్యులు. అయితే మరోవైపు అసలు విషయం తెలిసి వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. సైన్స్ కే సవాలు విసిరేలా వరుస మరణాల వెనుక మరో కారణం ఉన్నట్టు తేలింది. ఇంతకు ఇది ఎక్కడ జరుగుతుంది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 5 నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు అక్కడ మృతి చెందడం పెద్ద కలకలం రేపింది. ఇక ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబు సైతం సమీక్షించడం, పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పడంతో అసలేం జరగబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ గ్రామంలో అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా చతికిలబడిపోవడం, ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే మట్టి మనుషులు మామూలు జ్వరాలకే చిక్కి చతికిలబడిపోతున్నారు. ఆసుపత్రులు పాలవుతున్నారు. అక్కడ చికిత్స పొందుతూ అకాలంగా మరణిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న వారు శవమై తిరిగి వస్తున్నారు. ఒకవేళ దవాఖానా నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినా కొంతకాలానికి అనంత లోకల్కు వెళ్తున్నారు.
ఇది గుంటూరుకు కూతబెట్ట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల దుస్థితి. 2 నెలలుగా కారణం తెలియకుండా 30 మంది మరణించడంతో గ్రామంలో భయం నెలకొంది. అయితే దీనిపై వైద్యులు పరీక్షలు నిర్వహించగా హెల్త్ రిపోర్టులు కూడా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటని ఎవరిని అడిగినా అందరి చూపు బోర్డురాయి మీదనే ఉంటుంది. గ్రామానికి దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు జరగడంతోనే అరిష్టం జరుగుతోందని ఊరి పెద్దలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మూఢనమ్మకాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. గ్రామానికి దుష్టశక్తులు వచ్చాయి, పొలిమేరల్లో కాచుకుని కూర్చున్నాయని, సమయం చూసి కాటేస్తున్నాయని ప్రచారం చేయడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీన్ని నివారించాలంటే శాంతి పూజలు చేయాలని కొందరు, హోమం చేయాలని మరికొందరు, ఇలా ఎవరికి తోచింది వారు చెప్తూనే ఉన్నారు. దీంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భయంతో జనాలు బయటికి రాక ఆరు బయట మనిషి జాడ లేకుండా పోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లిళ్లు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా కారణం ఏంటి అని మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడిస్ అనే బ్యాక్టీరియానే కారణమని వైద్యాధికారులు చెప్పారు. కానీ అది నిజం కాదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇలా వారం రోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో తెరపడింది. తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించడంతో పాటు రిపోర్టులన్నీ పరీక్షించారు. అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బోర్డురాయి కాదని, మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. గ్రామాన్ని బ్యాక్టీరియా పట్టి పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలటానికి ఓ కారణమని ఆరోగ్య శాఖ మంత్రి తేల్చారు. అయితే ఈ మిస్టరీ మరణాల గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని సైతం నియమించారు. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దని చెప్తూనే ఇదేదో అరుదైన వ్యాధి అని తేల్చారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వడిగిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బోర్డురాయి కాదు, దుష్టశక్తులు లేవు, త్వరలోనే మరణాలకు కారణాలేంటో తెలుస్తాయని స్పష్టం చేశారు. తురకపాలెం అంతు చిక్కని మరణాలు అక్కడ కలవరం రేపుతున్నాయి. గడిచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు. వారంతా క్రిస్టియన్సే అని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో అసలు ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికి ఏమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దుస్థితికి కారణం బోర్డురాయి అని కొందరు అంటున్నారు. కాదు దుష్టశక్తులు అని మరికొందరు అంటున్నారు. అయితే ఇవేమీ కాదు, దానికి బ్యాక్టీరియాలే కారణం అంటున్నారు వైద్యులు. అయితే మరోవైపు అసలు విషయం తెలిసి వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. సైన్స్కే సవాలు విసిరేలా వరుస మరణాల వెనుక మరో కారణం ఉన్నట్టు తేలింది. ఇంతకు ఇది ఎక్కడ జరుగుతుంది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 5 నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు అక్కడ మృతి చెందడం పెద్ద కలకలం రేపింది. ఇక ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబు సైతం సమీక్షించడం, పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పడంతో అసలేం జరగబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ గ్రామంలో అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా చతికిలబడిపోవడం, ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే మట్టి మనుషులు మామూలు జ్వరాలకే చిక్కి చతికిలబడిపోతున్నారు. ఆసుపత్రులు పాలవుతున్నారు. అక్కడ చికిత్స పొందుతూ అకాలంగా మరణిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న వారు శవమై తిరిగి వస్తున్నారు. ఒకవేళ దవాఖానా నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినా కొంతకాలానికి అనంత లోకాలకు వెళ్తున్నారు. ఇది గుంటూరుకు కూతబెట్ట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల దుస్థితి. 2 నెలలుగా కారణం తెలియకుండా 30 మంది మరణించడంతో గ్రామంలో భయం నెలకొంది. అయితే దీనిపై వైద్యులు పరీక్షలు నిర్వహించగా హెల్త్ రిపోర్టులు కూడా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటని ఎవరిని అడిగినా అందరి చూపు బోర్డురాయి మీదనే ఉంటుంది. గ్రామానికి దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు జరగడంతోనే అరిష్టం జరుగుతోందని ఊరి పెద్దలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మూఢనమ్మకాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. గ్రామానికి దుష్టశక్తులు వచ్చాయి, పొలిమేరల్లో కాచుకుని కూర్చున్నాయని, సమయం చూసి కాటేస్తున్నాయని ప్రచారం చేయడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీన్ని నివారించాలంటే శాంతి పూజలు చేయాలని కొందరు, హోమం చేయాలని మరికొందరు, ఇలా ఎవరికి తోచింది వారు చెప్తూనే ఉన్నారు. దీంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భయంతో జనాలు బయటికి రాక ఆరు బయట మనిషి జాడ లేకుండా పోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లిళ్లు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా కారణం ఏంటి అని మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడిస్ అనే బ్యాక్టీరియానే కారణమని వైద్యాధికారులు చెప్పారు. కానీ అది నిజం కాదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇలా వారం రోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో తెరపడింది. తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించడంతో పాటు రిపోర్టులన్నీ పరీక్షించారు. అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బోర్డ్రాయి కాదని, మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. గ్రామాన్ని బ్యాక్టీరియా పట్టి పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలటానికి ఓ కారణమని ఆరోగ్య శాఖ మంత్రి తేల్చారు. అయితే ఈ మిస్టరీ మరణాల గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని సైతం నియమించారు. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దని చెప్తూనే ఇదేదో అరుదైన వ్యాధి అని తేల్చారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వడిగిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బోర్డ్రాయి కాదు, దుష్టశక్తులు లేవు, త్వరలోనే మరణాలకు కారణాలేంటో తెలుస్తాయని స్పష్టం చేశారు. తురకపాలెం అంతు చిక్కని మరణాలు అక్కడ కలవరం రేపుతున్నాయి. గడిచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు. వారంతా క్రిస్టియన్సే అని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో అసలు ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికి ఏమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దుస్థితికి కారణం బోర్డ్రాయి అని కొందరు అంటున్నారు. కాదు దుష్ట శక్తులు అని మరికొందరు అంటున్నారు. అయితే ఇవేమీ కాదు, దానికి బ్యాక్టీరియాలే కారణం అంటున్నారు వైద్యులు. అయితే మరోవైపు అసలు విషయం తెలిసి వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. సైన్స్ కే సవాలు విసిరేలా వరుస మరణాల వెనుక మరో కారణం ఉన్నట్టు తేలింది. ఇంతకు ఇది ఎక్కడ జరుగుతుంది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 5 నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు అక్కడ మృతి చెందడం పెద్ద కలకలం రేపింది. ఇక ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబు సైతం సమీక్షించడం, పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పడంతో అసలేం జరగబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ గ్రామంలో అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా చతికిలబడిపోవడం, ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే మట్టి మనుషులు మామూలు జ్వరాలకే చిక్కి చతికిలబడిపోతున్నారు. ఆసుపత్రులు పాలవుతున్నారు. అక్కడ చికిత్స పొందుతూ అకాలంగా మరణిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న వారు శవమై తిరిగి వస్తున్నారు. ఒకవేళ దవాఖానా నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినా కొంతకాలానికి అనంత లోకల్కు వెళ్తున్నారు. ఇది గుంటూరుకు కూతబెట్ట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల దుస్థితి. 2 నెలలుగా కారణం తెలియకుండా 30 మంది మరణించడంతో గ్రామంలో భయం నెలకొంది. అయితే దీనిపై వైద్యులు పరీక్షలు నిర్వహించగా హెల్త్ రిపోర్టులు కూడా అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటని ఎవరిని అడిగినా అందరి చూపు బోర్డ్రాయి మీదనే ఉంటుంది. గ్రామానికి దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు జరగడంతోనే అరిష్టం జరుగుతోందని ఊరి పెద్దలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మూఢనమ్మకాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. గ్రామానికి దుష్టశక్తులు వచ్చాయి, పొలిమేరల్లో కాచుకుని కూర్చున్నాయని, సమయం చూసి కాటేస్తున్నాయని ప్రచారం చేయడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీన్ని నివారించాలంటే శాంతి పూజలు చేయాలని కొందరు, హోమం చేయాలని మరికొందరు, ఇలా ఎవరికి తోచింది వారు చెప్తూనే ఉన్నారు. దీంతో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భయంతో జనాలు బయటికి రాక ఆరు బయట మనిషి జాడ లేకుండా పోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లిళ్లు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయినా కారణం ఏంటి అని మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడిస్ అనే బ్యాక్టీరియానే కారణమని వైద్యాధికారులు చెప్పారు. కానీ అది నిజం కాదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇలా వారం రోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో తెరపడింది. తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించడంతో పాటు రిపోర్టులన్నీ పరీక్షించారు. అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బోర్డ్రాయి కాదని, మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. గ్రామాన్ని బ్యాక్టీరియా పట్టి పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలటానికి ఓ కారణమని ఆరోగ్య శాఖ మంత్రి తేల్చారు. అయితే ఈ మిస్టరీ మరణాల గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని సైతం నియమించారు. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దని చెప్తూనే ఇదేదో అరుదైన వ్యాధి అని తేల్చారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వడిగిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బోర్డ్రాయి కాదు, దుష్టశక్తులు లేవు, త్వరలోనే మరణాలకు కారణాలేంటో తెలుస్తాయని స్పష్టం చేశారు.